నన్ను కౌగిలించి మోసగించును. లోకము శరీరము సాతానుడు నా వైరులై నన్ను కౌగిలించి మోసగించెను. కంటి పాపరీతి నన్ను కాచియుంటివి, కంటి పాపరీతి నన్ను కాచియుంటివి. నేను కూడా చేరి నిన్ను స్తుతించు యేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతించు యేసువా. స్తుతి 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 స్తుతికి పాత్రుడా, ప్రతి క్షణం దేవుని దూత గణము పరమునా. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా, శుద్ధుడు పరిశుద్ధుడనుచు పొగడుచుండగా. నేను కూడా చేరి నిన్ను స్తుతించు యేసువా, నేను కూడా చేరి నిన్ను స్తుతించు యేసువా. దేవునికి స్తోత్రం. జీవం గల దేవుని నామంలో మరొక సువార్త. నేను అనుకుంటాను ప్రతి సువార్త ఒక అద్భుతమే, అది దేవుని ఏర్పాటు. ఈరోజు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన పవిత్ర కుటుంబం, వారి బంధువులు తాతాజీ గారు గృహం దగ్గర చాలా కాలం కిందట చేశామనుకుంటాను. ఇక్కడ చాలా సంవత్సరాలు అయిపోయింది అనుకుంటాను. ఏమైనప్పటికీ అద్వితీయ దేవుడు, అద్భుత దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. ప్రతి సువార్త నాకు కొత్తగా ఉంటుంది. నేను అడదాకా చేశాం కదా అని ఎప్పుడు అనిపించదు. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుచున్నది. యెహోవాను కూర్చున్న క్రొత్త కీర్తన పాడుడి. మనం ఎప్పుడు క్రొత్తగా భావించాలి. అలవాటు పడిపోయిందనే భావన రాకూడదు. క్రైస్తవులు చాలామంది మామూలుగా వెళ్తాం, ఆదివారం కదా ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, 40 రోజులు అనేది ఉండకూడదు. ఆయనకు అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. దేవుడు ఎప్పుడు క్రొత్తగా ఆలోచిస్తాడు. మనం కూడా క్రొత్తగా మొదలు పెట్టాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం మనం తెలియదు. ఏ రోజు మన ప్రయాణం ముగుస్తుందో తెలియదు. కాబట్టి ఏ కార్యాలు ఎలా ఉన్నా దేవుడి కార్యం మాత్రం చాలా ప్రేమతో చేయాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి పవిత్ర గారు వారి కుటుంబాన్ని దీవించి, దూర ప్రాంతంలో ఉన్న కుమార్తె కుమారుణ్ణి దీవించి వారికి ఆరోగ్యం దయచేయమని, అందరూ కూడా నీ పరిచర్యలో ఉన్నారు. కుటుంబం వారికి స్వస్థత అనుగ్రహించి, వారి తల్లిగారు మిగిలిన కుటుంబంలో అందరూ కూడా రక్షణలోకి రావడానికి మార్గం తెరిచి, ఈరోజు ఇక్కడ తాతాజీ గారి కుటుంబం వారి బంధువర్గాన్ని దీవించి, సంఘాన్ని దీవించి, సహకరిస్తున్న వాయిద్యకారులు, మైక్ సెట్లు ఎంతోమంది కష్టపడితే ఈ కార్యక్రమం జరుగుతుంది కనుక అందరినీ ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిగించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె 1959 ఆగస్టు 12 సాయంత్రం 5:50 పుట్టాను నేను ఇక్కడ తాడేపల్లిగూడెంలో. ఇందిరాదేవి గారు డాక్టరు, వాళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోయి ఉంటారు. అయితే ఆ రోజు కొత్తగా ఆపరేషన్ చేస్తున్నారు. అప్పటికి ఆపరేషన్ బాగా తక్కువ.
నన్ను ఆపరేషన్ చేసి తీశారు. ఇంచుమించు 3 గంటలు చేశారట. నేను ఒకసారి ఎప్పుడు ఆ పాత హాస్పిటల్ దగ్గరికి కూడా వెళ్ళి చూశాను. 3 గంటలు ఆపరేషన్ చేసి తీశారు. అంటే ఎందుకు అలా జ్ఞాపకం చేసుకుంటున్నానంటే, తాడేపల్లిగూడెంలో 59 ఆగస్టు 12 రాత్రే దేవుడు సువార్థికుడిగా నిర్ణయించాడు. దేవుని స్తోత్రం. చేత గుడి వచ్చినా, అలంపురం వచ్చినా, ప్రాంతాలకు వచ్చినా, బస్సులో వచ్చినప్పుడు అలంపురం అనే బోర్డు చూసినా నా హృదయం దేవుడు ఎంత ఏర్పాటు, ఎక్కడెక్కడో అద్భుతమైన దేవుడు. ఈరోజు వరకు సజీవుల లెక్కలో ఒక దైవజనుడు అంటాడు, మనం ఈరోజు వరకు జీవించి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. 2, ఆరోగ్యంగా నిలబడి ఉన్నందుకు. ఇంకా ఏదేదో ఆశిస్తాం మనం, అవన్నీ ఆశించకూడదు. రక్షణ భాగ్యం మనకి దొరికింది. ఇంత గొప్ప భాగ్యం చాలామందికి లేదు. అందుకే సువార్త ప్రకటిస్తున్నాం. ఇది మహాభాగ్యం. ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? మీరందరూ రక్షణ పొందిన వారందరూ ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకిచ్చినందుకు 2 చేతులు ఎత్తి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ప్రభువా, ఇంత గొప్ప రక్షణ ఇచ్చావు నాయన. పాతాళానికి, మరణానికి వెళ్ళిపోకుండా, నరకానికి వెళ్ళిపోకుండా కాపాడి రక్షించిన దేవుడు నాయన. నీ రుణం తీర్చుకోలేం ప్రభువా. సువార్తను ప్రకటింతును, నా జీవిత కాలమంతా, రక్షణ వార్తను ప్రకటింతును, ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినా, ఇంత గొప్ప రక్షణ నాకిచ్చినావు, పరలోక రక్షణ నాకిచ్చినావు, పరిశుద్ధులతో కూర్చుండ చేశావు, ఆరాధనా ఆరాధనా ఆత్మతో సత్యముతో, ఆరాధనా ఆరాధనా అబ్రహామును పిలిచావు దేవా, విశ్వాసులకు తండ్రిగా, నియమించినావు దేవాది దేవా, దావీదును ఎన్నో కన్నావు, దావీదును
ఆత్మతో సత్యముతో ఆరాధనా ఆరాధనా మోషేను నియమించినావు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును విడిపించునట్లు నియమించినావు పౌలును పిలిచావు అన్యజనులకు వెలుగుగా పిలిచావు ఆరాధనా ఆరాధనా పాపిని ప్రేమించావు నీవు దోషము పాపం కడిగావు పరిశుద్ధ రక్తముతో కడిగావు పరిశుద్ధాత్మను నింపావు దేవా ఆరాధనా ఆత్మతో సత్యముతో ఆరాధనా క్షమించువాడవు కాపాడువాడవు బలహీనులను బలపరచువాడవు ప్రభు యేసు క్రీస్తు ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ప్రతి సువార్తలో స్వస్థత ప్రార్థన చేయమని ప్రభు చెప్పారు కనుక మీలో ఎవరైనా మానసికంగా కానీ ఆర్థికంగా కానీ శరీర సంబంధంగా కానీ బాధపడుతుంటే మీకున్న ఆ యొక్క అనారోగ్యాల నుంచి మానసిక ఇబ్బంది నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి రకరకాల సమస్యల నుంచి విడుదల కలగటానికి
నేను ప్రార్థన చేస్తున్నాను. మీరు చక్కగా దేవుడితో ఏకీభవించి మీ బాధను 1-2 నిమిషాలు దేవుడితో చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. మీరు దేవుడితో చెప్పుకోవాలి. నేను ప్రార్థిస్తూ ఉండగా మీరు ప్రార్థిస్తూ ఉండండి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, వారి యావత్ బాధలో ఆయన బాధను పొందెను, ఆయన బలహీనతలను, వారి బలహీనతలను ఆయన వహించను. ఆయన పొందిన గాయముల చేత మాకు స్వస్థత కలుగుచున్నది. ప్రభువా, ఇక్కడ నిలబడి ఉన్నవారు కానీ, వాట్సాప్లో వింటున్నవారు కానీ, లైవ్లో చూస్తున్నవారు కానీ, ఎవరైనప్పటికీ వారికి ఎలాంటి బాధ, ఎలాంటి అనారోగ్యం, ఎలాంటి మానసిక వేదన, ఎలాంటి దుఃఖము, ఎలాంటి శోధన, ఎలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ అవన్నీ స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడువైన నీ పాదాల మీద పడి వేడుకుంటున్నాం. మా శిరస్సు మేకులు కొట్టబడిన నీ పాదాల కింద ఉంది. మా శిరస్సు పైన నీ యొక్క తల నుండి, చేతుల నుండి, కాళ్ళ నుండి కారుతున్న రక్తము మా మీదుగా వెళుతున్నది. మేము మీ పాదాల దగ్గర ఉన్నాం. మా శిరస్సు నుంచి అరికాలు వరకు ఉన్న ప్రతి అనారోగ్యమును మీ రక్తం ద్వారా స్వస్థపరచాలని, మా హృదయంలో ఉండే చెడు తలంపులు మీ పరిశుద్ధ రక్తం ద్వారా తీసివేయాలని, మాకుండే వేదనలు, మాకుండే శోధనలు మీ పరిశుద్ధ రక్తం ద్వారా తొలగించమని, మమ్మల్ని ప్రతి క్షణము వెంటాడుతూ వేధిస్తున్న అపవాది శక్తులు మీ పరిశుద్ధ రక్తం ద్వారా కాలిపోవాలని ప్రార్థిస్తున్నాను. సంపూర్ణమైన స్వస్థత యేసు నామములో మేమందరం పొందుకొనినట్లు మీరు ఆజ్ఞాపించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. శ్రద్ధగా కూర్చోండి. చక్కని ప్రార్థన చేయిస్తున్నాడు దేవుడు. మీకు ఖచ్చితంగా విడుదల కలుగుతుంది. ఈ ప్రార్థన ద్వారా మీరు ఏకీభవించినప్పుడు, నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కూడా ఏకీభవిస్తే చక్కని కార్యాలు మీ జీవితంలో నెరవేరుతాయి. దేవుడు చాలా అద్భుతాలు చేసే దేవుడు. యోనా గ్రంథం పాత నిబంధన 763వ పేజీ. యోనా గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. యోనా గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. శ్రద్ధగా సువార్తను విందాము. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనములు బహు పశువులను గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఇక్కడ మీరు శ్రద్ధగా ఎక్కువ సమయం చెప్పను. నేను దేవుడు విచారపడుతున్నాడు అనేది మన పాయింట్ ఈరోజు. దేవుడు విచారపడుతున్నాడు. చెప్పండి, ఎవరి గురించి విచారపడుతున్నాడు? దేవుడు ఎవరి గురించి విచారపడుతున్నాడు? రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. 1. రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. 2. రక్షణ తెలియని వారి గురించి విచారపడుతున్నాడు. 3. రక్షణ పొంది అటు ఇటు చూస్తున్న వారి గురించి కూడా విచారపడుతున్నాడు. ఎందుకంటే రక్షణ కాపాడుకుంటలేదు. ఏదో గొడవలు, ఎప్పుడు చూసినా
మనసు అంతా ఎక్కడో ఉంటుంది, ఎక్కడ కూర్చుంటారు, ఎక్కడో చూస్తారు. రక్షణ పొంది రక్షణను కాపాడుకున్న వాళ్ళ గురించి కూడా దేవుడు ఎక్కువ విచారపడుతున్నాడు. ఒకటి, రక్షణ లేని వారి గురించి విచారపడుతున్నాడు. 2, రక్షణ తెలియని వారి గురించి విచారపడుతున్నాడు. 3, రక్షణ పొంది కాపాడుకోలేని వారి గురించి విచారపడుతున్నాడు. దేవుడికి చాలా విచారంగా ఉంది, దేవుడికి చాలా దుఃఖముగా ఉంది, దేవుడు చాలా బాధపడుతున్నాడు. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని కన్నీరు కారుస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. మొదటిది యేసుని ఎరగని వారి గురించి. 2, యేసుని ఎరిగి ఉన్న రక్షణ పొందని వారి గురించి. 3, రక్షణ పొంది నిర్లక్ష్యం చేస్తున్న వారి గురించి. అందుకే ఈ సువార్త ప్రకటించడం. కొంతమంది ప్రతివారం సంఘానికి వెళ్ళాలా, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళాలా, బుధవారం ప్రార్థనకి వెళ్ళాలా, శనివారం సువార్తకి వెళ్ళాలా, శుక్రవారం సువార్తకి వెళ్ళాలా. ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడిలో నిలిచి ఉండటానికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ప్రతి వారము అవకాశం ఉన్నప్పుడల్లా వెళ్ళాలి. కొంతమంది 40 రోజులు ప్రార్థన చేస్తున్నారు. ఈ 40 రోజులు దేవుడితో గడపడం కోసం వెళ్ళాలి. అది ఎందుకంటారు, ఇది ఎందుకంటారు, అలాగెందుకంటారు, ఇలాగెందుకంటారు. ఒకసారి బస్సు నిండిపోతారు, ఒకసారి బస్సులో ఎవరు ఉండరు, ఒకసారి వస్తారు, ఒకసారి మానేస్తారు. స్థిరత్వం లేదు. ఒక శుక్రవారం పగలు ఎదురుగుండా కూర్చుని నోరాగురించి కూర్చుంటారు, ఒక శుక్రవారం మొత్తానికి రారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. రక్షణ పొందిన వారు సరిగ్గా లేరు, రక్షణ లేని వారు సరిగ్గా లేరు, రక్షణ తెలిసి పొందని వారు సరిగ్గా లేరు. మరి దేవుడు విచారం ఎప్పటి వరకు ఉంటుంది? దేవుడు ఎప్పటిదాకా విచారిస్తాడు? ఆయన మధ్యాకాశానికి వచ్చేదాకా మాత్రమే. దేవుని స్తోత్రం. ఆయన మధ్యాకాశానికి వచ్చాక విచారం ఏమి ఉండదు. ఇంకా తలుపు మూసేస్తాడు. మీకు విషయం తెలుసా? ఒక భార్య కానీ, ఒక భర్త కానీ, ఒక పిల్లవాడు కానీ, ఒక తల్లిదండ్రులు కానీ ఎవరైనా చాలా కాలం దుఃఖపడతారు పాడైపోతున్న వాళ్ళ గురించి. దుఃఖపడి కొన్నాళ్ళకి ఆ దుఃఖాన్ని విడిచిపెడతారు. వాళ్ళు బతుకంతే అనుకుంటారు. హల్లెలూయా. దేవుడు కూడా అంతే. చానాళ్ళు దుఃఖపడతాడు, చానాళ్ళు ప్రయత్నం చేస్తాడు ఆ తాగుడు మానిపించడానికి, ఆ వ్యభిచారాలు మానిపించడానికి, ఆ అబద్ధాలు మానిపించడానికి, ఆ మోసాలు మానిపించడానికి. ఎన్ని మీటింగులకు వెళ్తారో, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు, ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వెళ్ళిపోతారు. బుద్ధి మాత్రం మారదు. ఎందుకు వెళ్ళడం? ఏం ప్రయోజనం దానివల్ల? మనస్సు మారదు, తప్పుడు పనులు మానరు, మోసాలు మానరు, డబ్బు మీద ఉండే వ్యామోహం పోదు. దేవుడు విచారపడుతున్నాడు ఇలాంటి వారి కోసం. మార్పు చెందవా అని పాటలు పాడుకుంటే సరిపోదు, మార్పు చెందాలి. ఒకవేళ మార్పు చెందకపోతే తీర్పు సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం. తీర్పు రెడీగా ఉంది మారకపోతే. కాబట్టి దేవుడు చాలా విచారపడుతున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా మీరు విచారపడతారు. మీ ఇంట్లో ఎవరైనా దారి తప్పితే మీరు దుఃఖపడుతూనే ఉంటారు దారిలోకి వచ్చే వరకు. మరి దేవుడు దుఃఖపడడా? దేవుడు విచారపడడా? అయ్యో వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళలో మార్పు లేదు కదా. మొన్న ఆదివారం ఉదయం కొత్తపళ్ళు ఆరాధన చేస్తుంటే అయ్యగారు వాళ్ళ ఆవిడ బండి మీద వెళ్ళిపోతున్నారు. ఆనంద్ గారు అలా ఆవిడతో చెప్తున్నాడు, పాస్టర్ గారు అడుగు అంటున్నాడు. నేనేమో దుఃఖపడుతున్నాడు, వాయిద్యం లేకుండా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి మనము దేవుడికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ డబ్బులో పడికొట్టుకుని, ఆ లోకంలో పడికొట్టుకుని. ఆశ్చర్యం ఏంటంటే యేసు ప్రభులో లేనోళ్ళు కొట్టుకుంటున్నారంటే పర్లేదు, ఉన్నవాళ్ళు కూడా కొట్టుకోవటమేనా? యేసు ప్రభులో ఉన్నవాళ్ళు కొట్టుకోవద్దని యేసు ప్రభు చెప్పాడు. ప్రయాసపడుతున్న వారులారా నా దగ్గరికి రండి, ఇంక మీరు ప్రయాసపడకండి అంటే ఎప్పుడు రాత్రి పగలు కొట్టుకుని ఉంటానే ఉంటుంది.
కదా. రాత్రి పగలు అదే పని. అమ్మ ఈరోజు రాలేదు, చాలా పని ఉండిపోయిందండి. ఆదివారం ఎందుకు రాలేదు, మా ఆయన తీసుకెళ్ళి అడుగులో వదిలేసాడండి, ఇంకెలా రాను నేను అంటది. ఏదో ఒకటి చెప్తుంది. దేవుడి దగ్గర రావటానికి ఎన్ని సాకులు చెప్తారో. అనారోగ్య కారణం తప్ప మరే కారణం దేవుడు ఒప్పుకోడు. హల్లెలూయా. 21 సంవత్సరంగా సువార్తలు పాల్గొనేవాడికి ఎవరికి అనారోగ్యం రాలేదు. అది కూడా ఒకసారి లెక్కేసుకోండి మీరు. చూసారా, దేవుడు పనిలో ఉండేవారికి దేవుడే స్వస్థపరుస్తూ నడిపిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ యోనాకి దేవుడికి ఒక వాదం జరుగుతూ ఉంది. యోనా, వీళ్ళందరూ నశించిపోతారు అనుకున్నాను నేను, మీరు కాపాడారు అని దెప్పలాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను నశించే దానిని వెదకి రక్షించడానికి వచ్చాను. హల్లెలూయా. నేను నాశనం చేయటానికి రాలేదు. ఒకవేళ దేవుడు నాశనం చేయాలనుకుంటే ఒక్క క్షణంలో 850 కోట్ల మంది మాడిపోతారు. ఒక్క క్షణం, ప్రపంచమంతా ఒక్క క్షణంలో మాడిపోతారు ఆయన అనుకుంటే. కానీ అందుకు రాలేదు ఆయన, అందుకు సృష్టి చేయలేదు. ఏదన్నా ఒక తల్లి 9 నెలల బిడ్డను మోసి కని ఆ పిల్లోని చంపేస్తుందా? ఏ తల్లి చంపుతుందండి? ఆ తల్లి ఆ పిల్లవాడిని అలా బతుకున్నంతకాలం సాకుతానే ఉంటుంది. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు చంపుతాడు? దేవుడు రక్షించడానికి వచ్చాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నాకు ఒక్క ఆత్మ కూడా పాతాళానికి వెళ్తాం ఇష్టం లేదు. హల్లెలూయా చెప్పండి. ఎవ్వరూ నశించుట నాకు ఇష్టము లేదు. మనం సాధారణంగా మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, దుర్మార్గులు చచ్చిపోతే బాగుండును అని అనుకునే పరిస్థితులు వస్తాయి. ఒక భార్య ఆ భర్తతోటి ఏగలేక ఇతను చచ్చిపోతే బాగుండు. ఒక తల్లి కొడుకు గురించి, కూతురు గురించి, ఇలాగ కుటుంబాల్లో కూడా ఈ భయంకరమైన వ్యక్తుల గురించి మేము ఏగలేకపోతున్నాం. ఒక తల్లి కొడుకుతో అంటుంది, నాకు పుట్టినప్పుడే నువ్వు చచ్చిపోయి ఉంటే బాగుండు నువ్వు అంటుంది. అంత తాగుపోతే భయంకరమైన వ్యక్తి అతను. కానీ తల్లి అయినా అలాగ అంటది. కానీ దేవుడైతే ఆ భయంకరమైన వ్యక్తి మారాలని చూస్తాడు. హల్లెలూయా. చూసారండి దేవుడి ప్రేమ. అంచేత మనం అందరినీ ప్రేమించాలి, అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎంత భయంకరమైన వ్యక్తి అయినా నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. దేవుని స్తోత్రం. ఏమని కోరుకోవాలి? బాగుండాలి, మారాలి. అబ్బే ఇంకా కష్టమండి అంటది ఈవిడికి ఏం కష్టం వచ్చిందో. కష్టపడేది ఆయన అక్కడ. దేవుని స్తోత్రం. ఏమండి, నశింప చేయడం ఎంత టైం పడుద్ది, బాగు చేయడం కష్టం. కానీ ఏదైనా ఒక వస్తువు పాడు చేయమంటే ఎవరైనా పాడు చేస్తారు, బాగు చేయమంటే ఏరిపోతారు కదా. పాడు చేయడానికి ఏముందండి, చక్కగా వాయించున్నాడు కదా వాయిద్యం, సుత్తోటి కొడితే ఆయన పోతుంది. ఆ రాజు కొడుకు సుత్తట్టుకుని దాని మీద ఒకటి కొట్టాడు అనుకో, నిమిషంలో పగిలిపోతుంది. దాన్ని బాగు చేయటం చాలా కష్టం. ఏదైనా అంతే. ఒక మనిషి ప్రాణం తీయటం ఎంతసేపు, కానీ ప్రాణం పోయటం అనేది ఎవరూ చేయలేరు. హల్లెలూయా. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా,
తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడును, చంగ పెట్టుకుని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు కత్తరిల్లు మెట్టెలన్నీ, వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, దిగులు పడకు భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు సారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఎంత ప్రేమిస్తున్న దేవుణ్ణి ఎందుకు అలా తృణీకరిస్తారు, ఎందుకు అలా బాధ పెడతారు ఆయన్ని? దేవుడు అంటాడు, ఎందుకు నా కుమారుణ్ణి ఏడిపిస్తున్నారు? ఎందుకు ఏడిపిస్తున్నారు నా కుమారుని? ఎవరు ఏడిపిస్తున్నారు కుమారుణ్ణి? అమ్మ తల్లిగారు ఎందుకు వెనక్కి ముందుకు చూస్తావు ఇక్కడ కూర్చొని? ఆవిడే. ఇంత మనిషిని ఇక్కడ ఎదురుగుండా ఉంటే వెనక్కి చూస్తావు ఎందుకమ్మా? విను దేవుడి మాటలు. ఒక అరగంట తర్వాత నువ్వు బతిమాలలో ఉండను నేను. ఒకవేళ 1,00,000 రూపాయలు ఇస్తాం, అరగంట కూర్చుంటే కూర్చో, నేనే ఇస్తానమ్మ, దండ పెడతాను, వెళ్ళిపోతాను. సత్తిగా వినండి దేవుడి మాటలు. మీకు దొరకయి మనుషులను చూస్తానుగా జీవితం అయిపోతుంది మనకి. కాబట్టి దేవుడు వాళ్ళ అబ్బాయిని మీరు బాధ పెడుతున్నారు అంటున్నాడు. దేవుడు వాళ్ళ అబ్బాయిని మీరు బాధ పెడుతున్నారు అంటున్నాడు. మీలో ఎంతమంది దేవుడిని బాధ పెడుతున్నారు చెప్పండి? చెప్పనా? మీలో ఎవరు దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, చూస్తున్నారో, జీవిస్తున్నారో వాళ్ళందరూ ఆయన్ని హింసించేస్తున్నారు. హల్లెలూయా. హింసించేస్తున్నారు. ఒక భార్య భర్తను అడుగుతుంది, ఎన్నాళ్ళు హింసిస్తావు నన్ను ఇలాగా? ఆ తాగుడేంటి, ఆ పనులేంటి, ఆ మాటలేంటి, ఎన్నాళ్ళు హింసిస్తావు నన్ను ఇలాగా? ఇంకా రేపటి నుంచి తాగను అంటున్నాడు, రేపటి నుంచి మారిపోతాను అంటాడు, మారడు. ఎన్నాళ్ళండి ఈ అబద్ధాలు? ఎన్నాళ్ళు ఈ మోసకరమైన జీవితం? దీనికి ఒక ముగింపు లేదా? అయితే ముగింపు మరణమే అంటావా? అయితే దేవుడు నీకు త్వరగా మరణశిక్ష విధిస్తాడు మారకపోతే. దేవుని స్తోత్రం. బీ కేర్ఫుల్, ఐఎమ్ వార్నింగ్. నీకు హెచ్చరిక చేస్తున్నాను నేను. అందుకన్నాడు, బలహీనత, రోగము, మరణము. ఈరోజు ఒక కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రభువా వాళ్ళకి దారి దొరుకుతలేదంటే, వాళ్ళతో చెప్పు, వాళ్ళు చేస్తున్న తప్పు మానే వరకు నేను దారి తెరవను అన్నాడు. హల్లెలూయా. నీకు దారి తెరవడం, నువ్వు అలాగలా జీవితకాలం తిరగటమే. నువ్వు దేవుడికి చేస్తున్న వ్యతిరేకమైన పని నువ్వు మానే వరకు నీకు దారి తెరవడు. దారులన్నీ మూసేస్తాడు. ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు, నేను మూస్తే తెరిచేవాడు, నేను తెరిస్తే వేసేవాడు లేడు. దేవుని స్తోత్రం. కొన్ని జీవితాలు చూడండి, ఏ దారి దొరకదు వాళ్ళకి, అన్ని దారులు మూసుకుపోతాయి. యేసు ప్రభు అలాగ మనుషుల్ని బాధ పెట్టే దేవుడా? మరి ఎందుకు నీ బతుకు అలాగ అయిపోయింది? నీకు మారు మనసు లేదు. పైగా అంటాడు నీకే లేదంటాడు. మరి నీకెందుకు మార్గం తెరవబడతలేదు? నీ మార్గాలన్నీ ఎందుకు మూసుకెళ్ళిపోతున్నాయి? ఆలోచించావా? దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చెయ్యడు. నీ బుద్ధి మారే వరకు నీ మార్గం తెరవడు. దేవుని స్తోత్రం. అడ్డాల మీద అడ్డాలు అలా వచ్చేస్తాయి.
నీ జీవితంలో ఏ రోజు కూడా సంతోషం అనేది దొరకదు. ఒక 4 రోజులు సంతోషం కలిగిన 40 రోజులు బాధ కలుగుతుంది నీకు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడి వైపుకి పూర్తిగా తిరిగే వరకు నీకు దారి తెరవబడుతుంది. కాబట్టి దేవుడు బాధపడుతున్నాడు. ఈరోజు నా వాక్యం అది. దేవుడు విచారపడుతున్నాడు. ఎంతకాలం నా కుమారుని మీరు ఏడిపిస్తారు? దేవుడు మోషే విషయంలో హృదయానందం కలిగి ఉన్నాడు. మోషే గురించి అంటున్నాడు, నాకు మోషే అంటే ఎంత ఇష్టమో, ఎందుకంటే మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హల్లెలూయా. పౌలు గురించి ఎంత సంతోషపడుతున్నాడో, పేతురు గురించి ఎంత ఆనందపడుతున్నాడో. దానియేలుతో అంటాడు, నువ్వు నాకు బహుప్రియుడవు. దేవుడు ఎవరి గురించి సంతోషపడుతున్నాడో తెలుసా? దేవుడు కోసం ప్రాణమైన ఇచ్చేవారి కోసం సంతోషపడుతున్నాడు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి బాధ పెడుతున్నారట, దేవుణ్ణి విచార పెడుతున్నారట, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారట. దేవుణ్ణి దుఃఖపరిచి మీరు ఎలాగ ఆనందించగలరు? మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని నేను ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెడుతున్నాను చెప్పండి. చెప్పాలి, నోరు తెరవాలి. నేను ఏ విషయంలో దేవుణ్ణి బాధ పెడుతున్నాను? దేవుని స్తోత్రం. అలాగ నేను 2005 మే 16 రాత్రి కన్నీటి ప్రార్థన చేశాం. మేడ మీద కూర్చొని మా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎప్పుడు పాస్టర్ గారు మేడ మీద ఉంటారేంటో అని అడుగుతారు. పాస్టర్ గారు మేడ మీద వాక్యం చదువుతాడు, ప్రార్థన చేస్తాడు, రాస్తాడు, లేదంటే నిద్రపోతాడు. ఈ 3 పనులే చేసేది. దేవుని స్తోత్రం. కాబట్టి నేను దేవుణ్ణి 2005 మే 16 రాత్రి అంతా ప్రార్థన చేశాను. ఏ విషయంలో నిన్ను బాధ పెడుతున్నా? ఏ విషయంలో నిన్ను నేను బాధ పెడుతున్నాను? ఎందుకు నా మార్గం నువ్వు తెరవలేదంటే తెల్లారిగట్ల ఇంగ్లీష్లో చక్కని అక్షరాలతో ఒక హస్తం రాస్తుంది, ఈ విషయంలో నిన్ను నువ్వు తిద్దుకో, అప్పటి నుంచి నిన్ను నేను ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పాను. హల్లెలూయా. మరి మీతో దేవుడు రోజు మాట్లాడతాం లేదా? ఇలాంటి పని చేయొద్దు, ఇలా చూడొద్దు. ఒక ఆయన అంటాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటాడు. దేవుడి మాటలు నీకెలా కనపడతాయి? ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను అనుకోండి, మీ తల దగ్గర ఎవడైనా పళ్ళి మీద దమ్మ 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 కొడుతున్నాడు అనుకోండి చెవులు కాడ, నా మాటలు మీకు కనపడతాయా? వీళ్ళ పళ్ళేలు కొట్టుకునే వాళ్ళకి దేవుడి మాటలు ఏమి కనపడతాయి? పళ్ళేలు కొట్టేవాళ్ళు ఎవరు? పళ్ళేలు కొట్టేవాళ్ళు ఎవరు? లోకంలో కలిసిపోయి పనికి మాలిన పనులు చేసేవాళ్ళే పళ్ళేలు కొట్టేవాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళకి దేవుడి మాటలు ఏమి కనపడతాయి? యోబు గ్రంథంలో చెప్పాడు, దేవుడు మాట్లాడతాడు కునుకు పట్టు సమయములో, నిద్రపోవు సమయములో, కలలు స్వప్నములో దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా బాగా వింటున్నారు మీరు. బాగా అవునవును అంటున్నారు ఆవిడ. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడతాడమ్మా. చెప్పండి మీరు గట్టిగా. మీరు ఒక ఆయనకు వచ్చి చెప్పాలి. మీరు మా ఊళ్ళో ఒక ఆయన అంటున్నాడు, మాట్లాడటం దేవుడు మాట్లాడటం అంటున్నాడు. మరి అదేంటో మరి ఆయన ఎందుకు అంటున్నాడో తెలుద్దాం కదా. ఆయన పేరే మాట్లాడే దేవుడు. హల్లెలూయా. వినడానికి టైం ఉండాలి కదా మనకి. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జరిగిన సందర్భాన్ని చెప్తాను మీకు. యోనాతో అన్నాడు, నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించు, ఆ పట్టణం బహుగా పాడైపోయింది, అందరూ పాపంలో ఉన్నారు అని యోనాతో చెప్పాడు. చెప్తే యోనా ఏమనుకున్నాడంటే, చాలామంది పాస్టర్ గారు లాగా అనుకున్నాడు. చాలామంది పాస్టర్లు అలాగే అనుకుంటారు, ఇంకా వాళ్ళు ఏం బాగుపడతారు. కొంతమంది పాస్టర్లు ఒక ఆవిడతో అన్నాడంట, అమ్మా ఇంక మీ ఆయన బాగుపడ్డా అన్నాడంట. పాస్టర్ గారు అలా చెప్పొచ్చండి. కాబట్టి యోనా అనుకున్నాడంట, 100 సార్లు వెళ్ళాను నినివే పట్టణానికి. ఎన్నిసార్లు వెళ్ళాను నినివే పట్టణానికి, వాళ్ళు నా మాట వినలేదు,
వాళ్ళ మారరు. ఏమనుకున్నాడు యోనా? వాళ్ళు మారరు. ఈయనకి ఏం పని లేదు, దేవుడికి ఏం పని లేదు. అత్తమానం నినివే ఇల్లు అంటాడు. నేను నినివే వెళ్ళను అని నిర్ణయానికి వచ్చి వేరే ఊరు వెళ్ళిపోయి వాడెక్కేసి వాడ అడుగును పడుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. వాడ అడుగుని టైర్లు వేసే కాడ, ఆ కింద గొలుసులు టైర్లు అన్నీ ఉండకాడ ఒక 4-5 టైర్లు ఖాళీ చేసుకుని ఆ సెంటర్లో పడుకున్నాడు, ఎవ్వరికి కనపడకుండా. చెప్పండి, ఎవరికి? గట్టిగా చెప్పాలి. చాలామంది అనుకుంటారు మేము అలాగే వెళ్ళిపోతే ఎవరికి కనపడం. అలాగా ఎవరు చూశారు? దేవుని స్తోత్రం. దేవుడికి మరుగైనది దావీదు అన్నాడు, పైన పరలోకంలో కింద పాతాళంలో కూడా స్పష్టంగా కనబడుతుంది ఆయనకి. హల్లెలూయా. కనబడటమే కాదు, ఏం చేస్తున్నాడో, ఫోన్లో ఏం కొడుతున్నాడో కూడా కనపడుతుంది. ఫోన్ చూసేటప్పుడు కనిపిస్తుంది, ఫోన్లో ఏం చూస్తున్నాడో కూడా తెలిసిపోతుంది. అందుకని మనం సువార్తలో ఉన్నప్పుడు ఫోన్ చూడవచ్చండి. అదంత కొంప ములిగిపోయే విషయమా? చెప్పండి. మందిరాల్లో చాలామంది ఇలా చూసుకుంటూ ఉంటారు కదండి. అంటే పోనీ చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు చూసుకున్నా పర్లేదు, ముఖ్యమంత్రి కాబట్టి. ఈయన అర్జెంట్ ఏంటో తెలుద్దాం, ఇలా చూసేస్తాడు. సరే, ఓకే, జాగ్రత్తగా వినండి. అప్పుడు యోనా నేను వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు. దేవుడు సముద్రంలో నిలబెట్టి ఇలా అన్నాడు. ఇంకేముంది? భూకంపంలాగా సముద్ర కంపం వచ్చింది. వాడ ఇలాగ అయ్యబాబోయ్, వాడ మునిగిపోయేలా ఉంది. అమ్మో, అందరం చచ్చిపోతాం, చాలామంది ఉన్నాం, అందరం చచ్చిపోతాం, మీ దేవుడికి ప్రార్థన చేయండి, వాడకి ఇలాగెందుకు జరిగిందో అని చెప్పి ఆ వాడ నావికుడు అందరినీ ప్రార్థన చేయండి, మీ దేవుడికి ప్రార్థన చేయండి అని చెప్పి అందరినీ లెక్కొట్టుకుంటూ వెళ్ళిపోయాక అందరూ బాగానే ఉన్నారు అని చూద్దాం అసలు ఏంటో సంగతి అని వాడ అడుక్కెళ్ళాడు. అతను కింద అంతస్తులోకి వెళ్తే మనోడు గొరకట్టిన ఎదురవుతున్నాడు. యోనా లెగ్గొట్టాడు, లెగన్నాడు, వేసాడు. ఓయి నిద్రపోతా. చెప్పండి, ఎవరికన్నా నిద్రపోతా అంటే ఎంత కోపం వస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఒరే నిద్రపోతా. అదేంటోనండి, ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారండి. పోనీ ఎక్కడ దేవుడి మందిరంలో కూడా నిద్రే. అదేమి నిద్ర అండి? ఒరే నిద్రపోతా అంటున్నాడు కదా. నిద్రపోయే టైం ఇది. నిద్రపోయే టైం ఎప్పుడు? ఇంటికి వెళ్ళాక భోంచేసి పడుకున్నాక. ఎందుకు నిద్రపోతున్నాం అంటే అప్పుడు గొడవ పెట్టచ్చు. ఇక్కడ నిద్రపోతాం ఏంటండి కదా. నిద్ర ఎందుకు వస్తుందండి ఇక్కడ చెప్పాలి. కాబట్టి ఇప్పుడు నేను 21 సంవత్సరం నుంచి శుక్రవారం శనివారం పడుకుంటే నన్ను ఎవరు అడుగుతారు? నేను నిద్రపోతే ఎవడు అడుగుతాడు నన్ను? నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. నిద్రపోతే అడిగేది ఎవరు? ఆదివారం పొద్దున్న 6 నుంచి సాయంత్రం దాకా తిరిగి పనే ఉంది. పడుకుంటే ఎవడు అడుగుతాడు? కానీ యేసు ప్రభు ముందు నుంచున్నప్పుడు ఆయనకి లెక్క అప్పగించాలి. దేవుని స్తోత్రం. నువ్వు చేసే ప్రతి పని కూడా లెక్క అప్పగించాలి. ఎందుకు నిద్రపోయావు? ఆయన మామూలుగా అడగడు, చాలా కోపంగా అడుగుతాడు. నీకు అప్పచెప్పిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి అని అడుగుతాడు. కాబట్టి మనం బాధ్యతగా పని చేయాలి దేవుడి కొరకు. దేవుని స్తోత్రం.
మనల్ని పాస్టర్ గారు అడుగుతారనో ఎవరు అడుగుతారనో కాదు, దేవుడి కోసం మనం పని చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ గారు మనల్ని రక్షించలేడు. మనల్ని రక్తం చెందించింది పాస్టర్ గారు కాదు, సాక్షాత్ యేసు ప్రభు. హల్లెలూయా. కాబట్టి మనం యేసు ప్రభువుకి లెక్క అప్పగించాలి. కాబట్టి లెగిసి నీ దేవుడికి ప్రార్థన చేయన్నాడు. అప్పుడు తాయితీగ ఏమంటున్నాడు తెలుసా? అసలు ఇదంతా నా గురించే వచ్చిందిరే అన్నాడు. ఎంత తాయితీగా, ఎలాంటివాడో చూడండి. ఎందుకంటే నినివే పట్టణం మీద అంత కోపంగా ఉంది ఆయన. తాడేపులగూడెం మీద కోపం ఉన్నట్టు ఉంది, చాలా కోపంగా ఉంది అతనికి. నా గురించే వచ్చిందన్నాడు. మరి ఇంక ఏం చేయాలని అడుగుతారు. చీట్లు వేశారు. చీట్లు ఎత్తే యోనా పేరే చీటి వచ్చింది. సరే, మీరేం బాధపడకండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. దేవుని స్తోత్రం. చూసారండి, వింటున్నారా? ఏమంటున్నాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి. కోపం ఎవరి మీద? యోనా కోపం ఎవరి మీద? సాక్షాత్ దేవుడి మీద. అంటే నేను చావనైనా చస్తాను కానీ ఆ నినివే పట్టణానికి వెళ్ళను. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పాలి. దేవుడితో పోరాటమా? దేవుడితో పోరాటం అండి. దేవుడితో పోరాటం చేయొచ్చా? కాబట్టి మీరు దీన్ని బట్టి గ్రహించవలసింది ఏంటంటే, ఈరోజు మేము వాళ్ళ ఇంటికి వెళ్ళం, వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యం, వాళ్ళకి సువార్త చెప్పం, పైగా చాలా కోపంగా మేము అసలు మాట్లాడడం అని ఇంత కఠినంగా ఉండకండి. వాళ్ళ దగ్గరికే మీరు వెళ్ళవలసిన పరిస్థితి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడితోటి పోరాటం పెట్టుకోకండి. ఎందుకు అత్తమాన తిరుగుతాడు అలాగే అటు ఇటును? దేవుడితో పోరాటం పెట్టుకోకండి. పిల్లల్ని కూర్చోండి, నుంచోండి, కంట్రోల్గా ఉండాలి. దేవుడితో పోరాటం వద్దు. హల్లెలూయా. రక్తము కారునంతగా మీరు ఎదిరించలేరు. అప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేసి, ఇంకా నీ చిత్తం దేవా అని యోనాను ఎత్తి సముద్రంలో పడేశారు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. సముద్రంలో దేవుడు ఏం చేశాడు? ఒక పెద్ద చేపను ఏర్పాటు చేశాడు. జలమూలలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలమూలలో పడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినా, అగ్నిలో నేను నడచినా జ్వాలలు నన్ను కాల్చజాలవు. జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. కడలేని కడలి తీరము ఎడబాయే కడకు నా బ్రతుకునా. గురులేని కరుణాన వేరువగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. విశ్వ
విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు విశ్వాసనావ సాగుచు పయనించే సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచావా నా ప్రభు నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. నాకు మీకు అందరికీ ఒక మాట చెప్పాలనిపిస్తుంది. మీ హృదయం దేవుడి వైపుకి ఎందుకు తిప్పుకోలేకపోతున్నారు చాలామంది? మీకు తెలుసా, ఇక్కడ ఒక 70 మంది కూర్చున్నారు అనుకోండి. ఆ 70 మందిలో ఎవరి హృదయం ప్రభు వైపు ఉందో వాళ్ళే హృదయానందం పొందగలరు. హల్లెలూయ. మిగతా వాళ్ళకి దిష్టి బొమ్మల్లా కూర్చుంటారు. నేను వెళ్ళే మార్గం అన్న పాడుకో, ఏ పాట అన్న పాడుకో, యోనా గురించి అని చెప్పుకో, వాళ్ళ తాత గురించి అని చెప్పుకో, అంతే. వాళ్ళ బతుకులు అంతే. వాళ్ళ హృదయం దేవుడికి ఇవ్వలేదు. అందుకే మీలో చాలామందికి ఆ స్పందన రాదు, ఆ కదలిక రాదు, ఆ హృదయం కదలిక రాదు, ఆ కన్నీరు రాదు, ఆ హృదయం కదలదు. అందుకే ఎవరి మనస్సు నీ మీద ఆనుకును పూర్ణశాంతి గలవానిగా కాపాడదు. ఉదాహరణకి ఈ సువార్త అయిపోయాక బస్సు ఎక్కుతాం కదా, ఇంటికి వెళ్ళినా కూడా నా హృదయంలో అది మోగుతూనే ఉంటుంది. మళ్ళీ బస్సులో సోది మొదలెడతారు. అసలు అక్కడ దాకా ఎందుకు, ఇక్కడే అయిపోయాక మళ్ళీ సోది. ఆ హృదయం యేసుప్రభు అయితే స్థిరమైన హృదయం బుద్ధిని కలగజేసే దేవుడు. మళ్ళీ లోకంలో పడిపోతారు. ఎందుకు అలా ఉంటారు మీరు? దానివల్ల మీరు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే హాయిగా నిద్రపోలేరు, హాయిగా భోంచేయలేరు, జీవితాన్ని హాయిగా గడపలేరు. జీవితాన్ని ఈ లోకంలో హాయిగా విశ్రాంతిగా గడపాలంటే హృదయం దేవుడి మీద ఆనుకోవాలి. హల్లెలూయ. హృదయం ఆనుకోవాలి దేవుడి మీద, మనిషి కాదు, హృదయం ఆనుకోవాలి కదా. అందుకే మీ ముఖాల్లో విపరీతమైన దైన్యం, విపరీతమైన బాధ ముఖంలో. ఇందాక ఎంతసేపు ప్రార్థన చేశాను, శిలువ రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరచు ప్రభు అన్నాను. ఎందుకో మనుషులు మళ్ళీ అలాగే ఉంటారు, ఎందుకో. సరే, ఇక్కడ గొప్ప మత్స్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది నోరు తెరుచుకుని ఉంది. యోనా దాంట్లో పడ్డాడు. యోనా మత్స్యపు నోట్లోకి వెళ్ళిన వెంటనే సముద్ర కంపం ఆగిపోయింది, వాడ నిలబడింది. అప్పుడు వాడలోని వారందరూ యెహోవాయే దేవుడని మొక్కారు గట్టిగా. అంటే అక్కడ సువార్త కూడా జరిగిపోయింది. యోనాను బట్టి దేవుడు ఎవరో కూడా తెలిసిపోయింది వాళ్ళకి. యోనాను బట్టి దేవుడు ఎవరో కూడా తెలిసిపోయింది వాళ్ళకి. మన జీవితాన్ని బట్టి దేవుడు ఎవరో తెలియాలి. యోనా తెలియకుండానే సముద్రపు గర్భంలో పడిన చేపలో పడిపోయే ముందు అతనికి తెలియకుండానే వాడలో ఉన్న వారందరికీ యెహోవాయే దేవుడిని నిరూపించాడు. గట్టిగా చెప్పాలి. చూసారండి, దేవుడు ఎంత బాగా వాడుకున్నాడో చూడండి యోనాని. అర్థమవుతుంది మీకు అందరికీ. కాబట్టి చేప గర్భంలో పడ్డాడు. చేప గర్భంలో ఉండి ఆ చేప లోపల ఎలా ఉందంటే నీచు వాసన, భయంకరమైన పురుగులు, చిన్న చిన్న పాములు, కప్పలు, తేళ్ళు, ఆ లోపల చాలా జంతువులు, చిన్న చిన్న జంతువులు. పోని నిలబడతానికి లేదు, జిగురు. ఇలాగెళ్తే ఇలా తేలుతున్నాడు, ఇలా పడితే ఇలా తేలుతున్నాడు. విపరీతమైన వాసన. భరించలేని పరిస్థితిలో ప్రార్థన ప్రారంభించాడు గట్టిగా. ఇక్కడ యోనా
చేప గర్భంలో ఉన్నదానికి సూచన ఏంటంటే, మీరు యేసు ప్రభువుని అర్థం చేసుకుంటే ఈ లోకం నీచు వాసన, ఈ లోకం పాపముల నిండి ఉంది, ఈ లోకం పురుగులతో అసహ్యమైన వాటితో నిండి ఉంది, ఈ లోకం భయంకరమైన పాపంతో నిండి ఉంది. ఈ లోకం నుంచి బయటపడాలని మీరు ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందుకే లోకాన్ని ప్రేమించేవారు దేవుడికి విరోధులు. కానీ చచ్చిపోతున్నారు లోకం కోసం, ఆ డబ్బుల కోసం అబద్ధాలు, మోసం, మోసకరమైన జీవితం. ఆ పాపం చేయటానికి కాళ్ళు చేతులు పరిగెడతాయి, అబద్ధాలు ఆడటానికి, మోసం చేయటానికి, దొంగ పనులు చేయటానికి ఆ కాళ్ళు చేతులు పరిగెడతాయి. ఎప్పుడు చూసినా దొంగ పనులు, అబద్ధపు పనులు చేస్తున్నారు. నేను మాట్లాడేది బయట వారి గురించి కాదు. క్రైస్తవులు కూడా భయంకరమైన పాపాలు చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఇది ఎంత నీచమైన లోకము. ఈ నీచమైన లోకములో మీరు కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవించాలి. కానీ ఎవరు చూద్దామన్నా ఆ ప్రత్యేక జీవితం వారి జీవితాల్లో కనపడతలేదు. అర్థమవుతుంది మీకు? యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను ఈ లోక సంబంధిని కాను. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం. త్వరగా చూడాలి, ముగించేసుకుంటాం. ఇక్కడ కొంత ఆసక్తిగా వింటున్నారని చెప్తున్నాను. ఎక్కువసేపు లేదు, ఇప్పటికి సువార్త అయిపోను. ఆసక్తిగా వింటున్నారు. యోహాను 17:14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, కనుక లోకము వారిని ద్వేషించు. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడు విన్నారా? నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మీలో ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఎందుకంటే లోకంలో కలిసిపోతారు కనుక దేవుడి కొరకు ప్రత్యేకంగా జీవించలేరు. అలాగే ఈ లోకాన్ని ప్రేమించేవారు దేవుడికి విరోధులు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నదంతా జీవపు డంబము, నేత్రాశ, శరీరాశలు. వింటున్నారా? లోకాన్ని ప్రేమించేవారు దేవుడి రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. కాబట్టి లోకం ఎలా ఉంది? చేప కడుపులాగా ఉంది లోకం. అసహ్యంగా ఉంది, భయంకరంగా ఉంది లోకం. కాబట్టి యోనాకి ఒక జ్ఞానోదయమైంది. అదేంటంటే, ఈ లోకం ఎంత భయంకరమైందో ఈ చేప కడుపులో ఉంది. దేవుడు నన్నెందుకు చేప కడుపులో పెట్టాడు అని ప్రార్థన మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి మీరందరూ కూడా. దేవుడు ఉద్దేశము ఎంత అద్భుతమైన ఉద్దేశం అంటే, దేవుడు ఈ యోనా గురించి మత్తయి, మార్కు, లూకా సువార్తల్లో మాట్లాడుతూ, వ్యభిచార తరము వారైన మీకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదు, యోనాను గురించిన సూచక్రియ తప్ప అన్నాడు. హల్లెలూయా. యోనా చేప గర్భంలో ఉన్నట్లే మనుష్య కుమారుడు శిలువ వేయబడి సమాధి అయి 3వ దినాన్ని తిరిగి లేస్తాడు. అదే మీకు అనుగ్రహించే సూచక్రియ అన్నాడు. హల్లెలూయా. మీరు ఈ భయంకరమైన లోకము నుంచి బయటపడాలంటే ఆయనతో పాటు సిలువేయబడి, ఆయనతో పాటు సమాధి అయి, ఆయనతో పాటు తిరిగి లేచి ఆయన కొరకు మాత్రమే జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తు. జీవించుచున్నది నేను కాదు, జీవించు క్రీస్తే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే
తండ్రి వలె పోషించును, కాపరి వలె నడిపించును. వైద్యునిలా స్వస్థపరచెను, వైద్యునిలా స్వస్థపరచును. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా, నా సహాయము నీవేగా, నా యేసు నా రాజా, నా సహాయము నీవేగా. నా యేసు నా రాజా. దేవుని స్తోత్రం. చూసారా, ఈ మురికి కోపంలో ఉన్నాను, ఈ మురికి కోపంలో ఉన్నాను. చెప్పండి, నన్ను కాపాడు ప్రభువు. దేవుని స్తోత్రం. ఈ లోకంలో ఉన్నంతసేపు మనం మురికి కోపంలో ఉన్నాం. పౌలు అంటున్నాడు, అందరికీ సువార్త ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడిని అయిపోతానేమో, నా శరీరాన్ని నెలకొట్టుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ లోకంలో ఉన్నంతకాలం క్రీస్తునంత మృతి నొందిన వారు ధన్యులు. క్రీస్తులో ఉండి చనిపోయిన వారు మనకంటే ఎంతో ధన్యులు వాళ్ళు. దేవుని స్తోత్రం. తమ ప్రయాసం మాని దేవుడి రాజ్యానికి వెళ్ళిపోయారండి, విశ్రాంతి పొందారు. కాబట్టి యోనా ప్రార్థన దేవుడు అంగీకరించి చేపతో చెప్పాడు. ఎందుకంటే చేప కడుపులో నుంచి, ముగించేస్తున్నాం, చేప కడుపులో నుంచి యోనా బయటికి రాలేడు. చెప్పాలి, చేప కడుపులో నుంచి యోనా బయటికి రాలేడు. చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. చేప కడుపులో నుంచి యోనా బయటికి రాలేడు. కాబట్టి చేపతోటి దేవుడు చెప్పాడు కక్కెయ్యి అని. ఇంగ్లీష్ బైబిల్లో ద ఫిష్ ఈజ్ వామిటెడ్ హిమ్. కక్కు అన్నాడు చేప. ఏమన్నాడు? కక్కు. కక్కితే బయటకు వచ్చాడు, వాంతులోంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి అందరూ. అదే మనది ఈరోజు సువార్త. యేసు ప్రభు మన మీద కృప చూపకపోతే ఈ భయంకరమైన పాపములో నుంచి మనముగా బయటికి రాలేము. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూసారా, ఎవ్వరూ కూడా ఎవరికి వారు పాపంలో నుంచి బయటికి రాలేరు. పాపంలో నుంచి ఎవరికి వారు బయటికి రాలేరు గనక యేసు ప్రభు సిలువలో వేలాడి ఆయన రక్తము ద్వారా నీకు విమోచన ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి యోనాను అడగండి మీరు వెళ్ళి, మళ్ళీ వెళ్తావేంటయ్యా చేప కడుపులోకి? అచ్చిపోయి నా జీవితంలో వెళ్ళను. మరి మీకెందుకు కలుగుతులేదో విరక్తి? అయ్యి పాపో ఈ లోకం నాకు వద్దని. మరి కుక్క తన వాంతికి తిరిగినట్లు పంది బురదలు దొలినట్లు దొలుతున్నారు కొంతమంది క్రైస్తవులు. కుక్కలో పందుల కన్నా అసహ్యంగా దొలుతున్నారు. ఒక ప్రభు మార్గంలోకి వచ్చి చెడ్డ పనులు చేసేవారందరూ ఎవరు? కుక్కలు పందులు. వాటి లక్షణం అది, వాటి పనులయ్యి. మరి మీరు మనుషులు కదా, పైగా రక్షణ పొందిన మీరు పాపం చేస్తున్నారంటే కుక్కలు పందుల కన్నా అసహ్యమైన పనులు చేస్తున్నారని అర్థం. ఓ రోజు ఒక చోట చెప్తుంటే కుక్కలు పందుల కన్నా అసహ్యమైన పనులు చేస్తున్నారంటే అన్న అవుతున్నాడు ఒకడు. నేను అనుకున్నాను, ఆహా ఎంత బాగా అర్థమైంది సువార్త అనుకున్నాను. ఏడాల్సింది పోయి నవ్వుతున్నాడు. రాజశేఖర్ గారు అన్నారు ఒకసారి తణుకులో, మదనపల్లి రాజశేఖర్ గారు, నవ్వుతావెందుకురా పాపాత్ముడా, ఏడమని చెప్తున్నాను రా, నవ్వుతావెందుకురా పాపాత్ముడా అన్నాడు. వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. మొత్తం మీటింగ్లో లేడు, వెళ్ళిపోయాడు. ఆయనే సరిపోతాడు అలాంటి వాడికి. నవ్వుతావెందుకురా పాపాత్ముడా అన్నాడు. తాగుపోతాడు, నవ్వెందుకు వస్తుంది? కుక్క పంది అన్నప్పుడు ఆ దరిద్ర పని నేను ఇంక చేయకూడదు అనుకోవాలి కదా. ఈ అంటాడేంటి? ఈ అన్నామంటే ఏంటి? ఏంటయ్యా దానికి అర్థం? పాపము మానవని అర్థం. నువ్వెలా వస్తుంది నీకు? నువ్వెలా వస్తుంది?
పాపము నుంచి బయటకు రావాలని ఇలాంటి వాక్యాలు అన్నప్పుడు పౌరుషం రావాలి, రోషం రావాలి. దేవుని స్తోత్రం. నేను ఇంక పాపం చెప్పండి చెయ్యకూడదనే నిర్ణయానికి రావాలి. హల్లెలూయా. యోనా మళ్ళీ చేప కడుపులోకి వెళ్తాడా? వెళ్ళడు. మనం కూడా తిరిగి ఆ దరిద్రపు బ్రతుకుల్లోనికి, ఆ పాప బ్రతుకుల్లోనికి, ఆ నీచమైన బ్రతుకుల్లోనికి వెళ్ళకూడదు. దేవుని స్తోత్రం. ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల నూతన సృష్టి, పాతవి గతించెను. హల్లెలూయా. సమస్తము నూతనమాయను. ఇంతకీ యోనాను చేప ఎక్కడికెక్కిందో తెలుసా? నినివే పట్టణం దగ్గర. శుభ్రంగా సముద్రంలో స్నానం చేసి ఇలా చూసుకున్నాడు. ఇంకేముంది? ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి ఎక్కింది. చేప కడుపులో యోనాకి ఏది వేస్ట్ అవ్వలేదు. ఓ పక్కన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఈ లోపల దేవుడేమో చేపను ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడ కక్కాలో అక్కడికి ఎక్కింది. గట్టిగా చెప్పండి. దీన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడో అర్థమైందా? మీలో కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటున్నారా? మీ తరం కాదు. మిమ్మల్ని ఎక్కడ కక్కాలో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. వింటున్నారా? అప్పుడు యోనా అన్నాడు తాయితీగా, ప్రభువా పట్టణంలోకి వెళ్ళి సువార్త ప్రకటించు. అలాగేనండి, అలాగే. కానీ సువార్త చేశాక పట్టణం అందరూ మారిపోయారు. హల్లెలూయా. అందరికీ మారు మనసు వచ్చేసింది. కానీ యోనాకు మాత్రం వీళ్ళ చచ్చిపోవాలని చూస్తున్నాడు. అది ముగించుకుందాం. ఎందుక యోనా కోపం? వాళ్ళు మారు మనసు పొందటం ఇష్టం లేదా? పాస్టర్ గారికి కొంతమంది మారు మనసు పొందటం ఇష్టం లేదా ఏంటి? కొంతమంది భార్యలు అంటారు నాతోటి, ఎవరు మారు మనసు పొందినా మా ఆయన పొందడం అంటారంటే, మీ ఆయన మారు మనసు పొందుతూ నీకు ఇష్టం లేదా? నీకు ఇష్టం లేదా? మా అమ్మ మా నాన్న పొందరండి, ఎంతమంది పొందినా. నీకు ఇష్టం లేదే ఏంటి? ఆయనకి ఇష్టమే. కాబట్టి యోనా కొండ మీద కూర్చుని చూస్తున్నాడు, వీళ్ళందరూ నాశనం అయిపోతారని. నాశనం అయిపోతానక దేవుడు ఎంత కష్టపడింది, శిలువలో ప్రాణం అర్పించింది నాశనం అయిపోవటానక. ఎవ్వరూ నశించుట దేవుని చిత్తము కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవ్వరూ నశించుట దేవుని చిత్తము కాదు. యేసుక్రీస్తు అందరి కొరకు సిలువేయబడ్డాడు. మనందరం ఈ సువార్తను ప్రకటించాలి. అడుగడుగున, వీధి వీధికి, గ్రామ గ్రామానికి మనం ఈ సువార్తను ప్రకటించాలి. అప్పుడు ఒక చెట్టు మొలిపించాడు. యోనాకు జుట్టు లేదు, గుండెట అతనికి. చెట్టు మొలిపించాడు. ఎండగా ఉంది. చెట్టు మొలిపించేటప్పటికి అమ్మయ్య చల్లగా ఉందనుకున్నాడు. మళ్ళీ దేవుడు ఒక పురుగును పంపించి చెట్టు అంతా తొలిపించేశాడు. చెట్టు పడిపోయేటప్పటికి సుర్రును కాలింది తల. చచ్చిపోతాం మంచిది అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, చూడండి ఏమయ్యా, ముగింతున్నాను 10వ వచనం. అందుకు యెహోవా, కష్టపడకుండా పెంచకుండా రాత్రిలోనే పుట్టి పెరిగి రాత్రిలోనే వాడిపోయిన చెట్టు విషయంలో విచారపడుతున్నాం. చెట్టు నీది కాదు, ఒక్క రాత్రిలో మొలిపించాను, పొద్దునకు వాడిపోయింది, బాధపడుతున్నావు కదా. 120,000 మంది అంటే 120,000 మంది కుడి ఎడమలు ఎరుగని జనములు, పశువులు నినివే మహాపురంలో వాళ్ళు నశించిపోతే నాకు బాధ కదా. హల్లెలూయా. అర్థమైంది కదా? ఒక్కరు నశించడం కూడా దేవుడికి ఇష్టం లేదు. మీ మనసులో వీళ్ళు రక్షణ పొందరు, ఇంకా వీళ్ళు మారరు ఇంకా అనే భావన మీకు వద్దు. దేవుడు ఈరోజు మనతో చెప్తున్నాడు, అందరూ అంతటా వారు మనసు పొందాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. చివరగా మీకు అపోస్తల కార్యాల్లో ఒక వాక్యం చూపించి ప్రార్థన చేస్తాను. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం ఒక మాట చెప్పాడు చక్కగా. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో స్పష్టంగా
దేవుడు ఉద్దేశం మనకు కనబడుతుంది చూడండి. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించు. హల్లెలూయా చెప్పండి. అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలనేదే ప్రభు ఉద్దేశం. అలాగే ఇక్కడ తాతాజీ గారి కుటుంబమే కాకుండా దావీది గారి కుటుంబము, అలాగే రమణ గారు తెలియచేస్తున్నారు. దావీది గారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, తాతాజీ గారి కుటుంబాన్ని, దావీది గారి కుటుంబాన్ని, రాము గారు కుటుంబాన్ని, వారికి కూడా మీ సహాయం అనుగ్రహించండి. 3 కుటుంబాలను దీవించండి. సువార్త ఏర్పాటు చేసిన వారు, అలాగే 2 కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు ఇక్కడ ఉన్న వారందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. అందరూ కూడా రక్షణ పొందిన వారు రక్షణ కాపాడుకొని, రక్షణ లేని వారు రక్షణ పొందాలని, ఈ సువార్త ద్వారా కొందరైనా మారు మనసు పొంది తిరిగి మరలా ఆ పాపం వైపు వెళ్ళకూడదన్న నిర్ణయంతో పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి వేరాలింగు ఉయ్యాల స్తంభాల దగ్గర సువార్త. మంచిదండి.